డిసెంబర్ నాటికి టీ స్క్వేర్ బిల్డింగ్ పనులు పూర్తి కావాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని సూచించారు. బనకచెర్లను అడ్డుకొని తీరుతామన్నారు మంత్రులు. బీఆర్ఎస్ నేతల ఆరోపణలు సత్యదూరమని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమున్నా ఆల్మట్టి ఎత్తు పెంచడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రకటించారు మినిస్టర్స్. ఐటీ కారిడార్కు టీ స్క్వేర్ ఐకానిక్ బిల్డింగ్ ఉండాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఐసీసీసీలో ఏఏ హబ్, టీ స్క్వేర్ పైన సీఎం సమీక్ష నిర్వహించారు. నవంబర్ నెలాఖరు నాటికి టీ స్క్వేర్ పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని చెప్పారు. టీ స్క్వేర్లో యాపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ అవుట్లెట్స్లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్. యూటిలిటీ జోన్ ఏర్పాటు చేయాలన్నారు. ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో భవనాలను పరిశీలించాలన్నారు. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం. హైదరాబాద్కు చెందిన పూరన్ కుమార్ ఐపీఎస్ చండీగఢ్లో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉన్నతాధికారుల కుల వివక్ష, మానసిక వేధింపులను భరించలేక సూసైడ్ చేసుకోవడం విచారకరమన్నారు. పూరన్ కుమార్ సూసైడ్ నోట్ ఆధారంగా బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు భట్టి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడిచినా ఐపీఎస్లో ఇంకా కుల వివక్ష, ఆత్మహత్యలు జరగడం దురదృష్టకరమన్నారు. హర్యానా బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులైన ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భట్టి. బనకచెర్లకు కాంగ్రెస్ సర్కార్ వ్యతిరేకమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఆల్మట్టి పెంపును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో తాము ఎక్కడా రాజీ పడబోమన్నారు ఉత్తమ్. గోదావరి జలాల విషయంలో గాని, కృష్ణా జలాల విషయంలో గాని తెలంగాణ రాష్ట్రానికి మోసం, దగా జరిగిందంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఏదో బదనాం చేయాలనే విధంగా ఏదో తప్పుడు మాటలు, అబద్ధపు ప్రచారం, అవాస్తవమైన ఆరోపణలు చేస్తుండు హరీష్ రావు గారు. బంకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అందరం వ్యతిరేకం. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ 15% మెజారిటీలో విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. రాహుల్ సూచన మేరకు ఓట్ చోరీపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కాకా స్ఫూర్తితో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రజాసేవలో దూసుకుపోతున్నారని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో 1,00,000 ఉద్యోగాలతో పాటు 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించిన ఘనత కాకాదేనని తెలిపారు. ఇప్పుడు 5% పాజిటివ్ అయింది. నాకు గట్టి నమ్మకం ఉంది. ఎలక్షన్ అయ్యే వరకు సుమారు 12 to 15% ఓట్ మార్జిన్ తోని గెలవబోతున్నాం. ఐటీ ఫార్మా హబ్ గా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొత్త ఆవిష్కరణల కోసం ఫార్మా ప్రముఖులు కృషి చేయాలన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కాకతీయ వర్సిటీ ఫార్మా అల్యూమినీ గోల్డ్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొన్నారు కోమటిరెడ్డి. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్ కు అవసరమైన మెడిసిన్ తయారు చేసేదే ఫార్మా రంగమేనన్నారు శ్రీధర్ బాబు. విద్యా పరిశోధనల్లో కేయూ దేశానికి మరింత సేవ చేయాలన్నారు మంత్రులు. ఫార్మాకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణలో రాబోయే కాలంలో వాటి ప్రాధాన్యతను గుర్తించి ఫార్మసీ కాలేజీని ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప నిర్ణయం. గురుకులాలపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. 500 కోట్లతో ప్రగతి భవన్ కట్టుకున్న కేసీఆర్ 10 ఏళ్లలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. 42% బీసీ కోటాకు కేటీఆర్ అనుకూలమో వ్యతిరేకమో ప్రకటించాలన్నారు అడ్లూరి. కోటాపై కోర్టు స్టే ఇస్తే కేటీఆర్ పార్టీ నేతలను ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి గారిని నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. 10 సంవత్సరాల రాజ్యమేలు కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది. 14 నుంచి 23 వరకు ఇప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులు కూడా సక్రమంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నిధులు కూడా ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి నేరుగా వచ్చే నిధులు కూడా వస్తలేవు. తెలంగాణకు జాతీయ స్థాయి ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. 2030 నాటికి దేశంలో 10 ఆల్ ఇండియా ఆయుర్వేద ఇన్స్టిట్యూట్స్ను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ఆయుష్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ కు లేఖ రాశారు దామోదర. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ₹1 కోటి వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి సీతక్క. ప్రజలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలతో కొత్త మార్కెట్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఎక్కడ కూరగాయల మార్కెట్ ఉండాలి, ఎక్కడ స్కూలు, ఎటు గ్రామ పంచాయతీ నిర్మాణం జరిగేటప్పుడు ఇట్లాంటివి ఉంటాయి. కానీ
ఏటి ఒడ్డున ఏటు నాగారం ఇంత పెద్దగా అవుతుందని ఎవరు ఊహించలేదు. 7 ఏళ్ల వయసులోనే జిమ్నాస్టిక్స్ లో 3 అంతర్జాతీయ రికార్డు సాధించిన రోహన్ ను అభినందించారు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. బంజారాహిల్స్లోని తన నివాసంలో రోహన్ తల్లిదండ్రులు సురేష్ సృజనలు మంత్రిని కలిశారు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించి వారిని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామన్నారు మంత్రి వాకిటి. క్రీడలంటే ఇష్టమున్న వారిని అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దటమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ కోసం బీజేపీ అభ్యర్థి ఎంపిక తుది దశకు చేరింది. ఇప్పటికే ఢిల్లీ హైకమాండ్తో చర్చించారు స్టేట్ పార్టీ చీఫ్ రామచంద్రరావు. 1-2 రోజుల్లో అభ్యర్థి పేరును ప్రకటించింది. ప్రధాని మోదీ రైతు పక్షపాతి అన్నారు బీజేపీ నేతలు. అంతర్జాతీయంగా యూరియా ధరలు పెరిగినా ఆ భారాన్ని రైతులపై వేయలేదన్నారు నేతలు. కాంగ్రెస్ ఓట్ల చోరీ, బీసీ రిజర్వేషన్లు అనుకుంటూ నాటకాలు ఆడుతోందన్నారు. వారు ఆడే డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు కమలం నేతలు. జూబ్లీహిల్స్ బైపోల్పై తీవ్ర కసరత్తు చేస్తోంది స్టేట్ బీజేపీ. పార్టీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. ఇప్పటికే 3తో జూబ్లీహిల్స్ ఆశావాహుల షార్ట్ లిస్ట్ తయారు చేసింది బీజేపీ. ఆ షార్ట్ లిస్టులో లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ పేర్లు ఉన్నట్టు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు రామచంద్రరావు. తెలంగాణలో రాజకీయ పరిణామాలు, రాష్ట్ర అభివృద్ధి, సామాజిక కార్యక్రమాలపై చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ రైతుల పక్షపాతి అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అంతర్జాతీయంగా యూరియా ధరలు పెరిగినా కేంద్రం రైతులపై భారం వేయలేదని చెప్పారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్రం ధన్ ధాన్య కృషి యోజన ప్రారంభించిందన్నారు. మన రాష్ట్రంలో గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్, జనగామలో అమలు చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలోని కరీంనగర్ డైరీ ప్లాంట్లో 90 కోట్లతో నిర్మించిన ఆటోమేటిక్ పెరుగు తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా కేవలము రైతులకు న్యాయం చేయాలి, ఇక్కడ ప్రజలకు, యువతకు ఉపాధి కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో, ఒక మంచి దృక్పథంతో వారు ఒక మంచి సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ కరీంనగర్ డైరీ అంచెలంచెలుగా ఎదిగిన విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. వేమనపల్లి బీజేపీ అధ్యక్షుడు మధుకర్ ఆత్మహత్య కేసులో బాధ్యులను 48 గంటల్లో పట్టుకోవాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మధుకర్ను వేధించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి బీజేపీ అధ్యక్షుడు మధుకర్ కుటుంబాన్ని పరామర్శించారు సంజయ్. రాష్ట్ర పార్టీ పూర్తిగా మధుకర్ కుటుంబానికి, ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, మీరు వెంటనే సంబంధిత పోలీస్ అధికారుల మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాలి. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడానికి నిరసనగా 14న రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నామన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కోర్టులు జోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. హైకోర్టు బీసీల నోటికాడ అన్నం లాగేసుకుందన్నారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి తెలంగాణ బంద్కు మద్దతివ్వాలని కోరారు ఆర్ కృష్ణయ్య. ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కలిసికట్టుగా మద్దతు ఇవ్వాలని, అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని ఈరోజు బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారికి కలిసి బంద్కు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. బీసీలు, కుల సంఘాలు, బీసీ సంఘాలు, నాయకులు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు గౌతమ్ రావు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీ నేతలు గౌతమ్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు పెను ప్రమాదమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. 423 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ మళ్లిస్తోందని ఆరోపించారు. నీళ్లు తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి స్పందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాలను తరలించుకుంటామని కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి లేఖ రాశాయన్నారు. బనకచెర్ల ప్రాజెక్టును పరిశీలిస్తున్నామని కేంద్రం లేఖ రాసి 20 రోజులు అవుతున్నా రేవంత్ ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదన్నారు హరీష్. జలాల మీద ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్మిట్ చేసిందో దిస్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ అప్రైజల్, అసలు అది క్వాలిఫైయే కాదు. వరద జలాల మీద ఈ దేశంలో ఇప్పటి వరకు ఏదైనా ఒక ప్రాజెక్టు అనుమతించిండ్రా? వరద జలాల మీద అనుమతించే విధానం ఈ భారతదేశంలో ఉందా? మన చట్టం అనుమతిస్తుందా? ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక కలిపి గోదావరి బచావత్ రిపోర్ట్ ప్రకారం, అవార్డు ప్రకారం ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. గోదావరి నీళ్లు కృష్ణానదికి మళ్లిస్తే దాంట్లో ఎగువ రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది.
ఆ వాటా ప్రకారంగా 463 టీఎంసీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మళ్ళిస్తుంది. మాకు 112 టీఎంసీలు పైన కృష్ణాలో మేము ఆల్మట్టిలో ఆపుకుంటా అని రాసిండు. ఎవడు నష్టపోతాడు? తెలంగాణ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవుడవుతుంది. కింద గోదావరి నీళ్ళు పోతే మీద కర్ణాటక వాడు కృష్ణా నీళ్ళు ఆపుకుంటే మన బతికేం కావాలి? ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ ఆత్మహత్య పోలీస్ శాఖలో సంచలనంగా మారింది. ఈ కేసులో హర్యానా సీనియర్ పోలీస్ అధికారి నరేంద్ర బిజార్నియాపై వేటు వేసింది ప్రభుత్వం. మరోవైపు ఎఫ్ఐఆర్లో నిందితులందరి వివరాలు లేవని ఆందోళనకు దిగారు పూరన్ కుమార్ భార్య ఐఏఎస్ అధికారి అమ్నియా. ఎఫ్ఐఆర్లో హర్యానా డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్తో పాటు మరికొంతమంది అధికారుల పేర్లు చేర్చాలని డిమాండ్ చేస్తుంది పూరన్ ఫ్యామిలీ. హర్యానా ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉన్నతాధికారుల వేధింపులతో సూసైడ్ చేసుకుంటున్నట్లు లెటర్ రాసి సూసైడ్ చేసుకున్నాడు పూరన్ కుమార్. మరోవైపు ఐపీఎస్ పూరన్ సూసైడ్ కేసులో విచారణ వేగం పెంచింది హర్యానా ప్రభుత్వం. విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసింది. 6 సభ్యులతో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. నిర్ణీత టైంలో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. ఎఫ్ఐఆర్లోని అన్ని అంశాలపై దర్యాప్తు చేసి సిట్ తుది నివేదిక ఇస్తుందని చెప్పింది సీఎం సైని సర్కార్. మరోవైపు రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాపై వేటు వేసింది ప్రభుత్వం. కులవివక్ష వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ మృతిపై విచారం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. పూరన్ కుమార్ భార్య అమ్నిత్ కుమార్ కు సంతాపం తెలుపుతూ లేఖ రాశారు. అధికారంలో ఉన్న వారి పక్షపాత వైఖరితోనే పూరన్ కుమార్ మరణించారన్నారు. ఉన్నత స్థాయిలోని అధికారులకు కూడా సామాజిక న్యాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని అమ్నిత్ కుమార్ కు ధైర్యం చెప్పారు. కష్టకాలంలో దేవుడు సహనం, ధైర్యం, బలాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు సోనియా గాంధీ. ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ మృతిపై పారదర్శకంగా విచారణ జరగాలన్నారు కాంగ్రెస్ నేత దీపేందర్ సింగ్ హుడా. బీజేపీ పాలనలో కుల వివక్ష పెరిగిందని ఆరోపించారు. ఒక ఐపీఎస్ స్థాయి అధికారిపైనే వేధింపులు ఉంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పూరన్ కుమార్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. स्वयं एक वरिष्ठ आईएएस अधिकारी हरियाणा कैडर में, उन्होंने पुलिस में कंप्लेंट दी, चंडीगढ़ पुलिस में, जिस कंप्लेंट में जातिगत उत्पीड़न के आरोप लगे और आरोपियों में जो कानून व्यवस्था के मुख्य संरक्षक हैं, पुलिस के वरिष्ठतम अधिकारी हैं, उनका नाम उस कंप्लेंट में आया. देश ये न्याय चाहता है और न्याय तब होगा जब निष्पक्ष जांच होगी. न केवल परिवार लेकिन पूरा समाज, पूरा दलित समाज और मैं तो कहूँगी पूरा समस्त समाज, संपूर्ण समाज आज ये इम्तिहान की घड़ी है. ये तो सरकार जवाब देगी. कारण हम क्या निकालेंगे? कारण तो पूरा देश और समाज निकाल लेगा अगर इंसाफ नहीं मिलता है तो. సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ మృతిపై స్పందించారు హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని. ఇది దురదృష్టకరమైన సంఘటన అన్నారు. పూరన్ మృతిపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. విచారణ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిందితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి అంశాలపై రాజకీయాలు చేయొద్దన్నారు సీఎం సైని. मैं ये बात कहता हूँ कि गरीब व्यक्ति को कोई अगर तंग करेगा तो हम उसको बख्शेंगे नहीं. उसके खिलाफ सख्त हमारी सरकार का निर्णय है कि हम उसके खिलाफ कार्रवाई करेंगे. ऐसे मुद्दों को ऊपर लेकर के वो राजनीति नहीं होनी चाहिए. और अगर कहीं परिवार को ये लगेगा ఈ నెల 7న చండీగఢ్లోని తన నివాసంలో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్. హర్యానా డీజీపీ శత్రుజిత్ కపూర్, రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియా సహా పలువురు ఉన్నతాధికారులు వేధిస్తున్నారంటూ 9 పేజీల సూసైడ్ లెటర్ రాసి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో వారిపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఎఫ్ఐఆర్ సరైన సమాచారం లేదని నిరసనకు దిగారు పూరన్ భార్య అమ్నియా కుమార్. డీజీపీని పేరును ఎఫ్ఐఆర్లు చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించమని తెగేసి చెప్పారు పూరన్ ఫ్యామిలీ సభ్యులు. రైతుల ఆదాయం పెంచడమే కేంద్రం లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. వికసిత్ భారత్ సాధనలో సాగుదీ కీలక పాత్ర అని చెప్పారు. పీఎం ధనధాన్య కృషి యోజన, పప్పు ధాన్యాల స్వయం సమృద్ధి మిషన్ స్కీమ్లను ప్రారంభించారు. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గించడంతో రైతులకు మేలు జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ సర్కార్ పనిచేస్తోందన్నారు బీజేపీ లీడర్లు.
వికసిత భారత్ సాధనలో వ్యవసాయం కీలకమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడకుండా ఉండాలంటే వరి, గోధుమతో పాటే పప్పుల దినుసుల సాగు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఢిల్లీలోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో జరిగిన ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం ధనధాన్య కృషి యోజన, పప్పు ధాన్యాల స్వయం సమృద్ధి మిషన్ అనే 2 స్కీంలను ప్రారంభించారు. 42,000 కోట్లకు పైగా విలువైన 2 పథకాలకు శంకుస్థాపన చేశారు ప్రధాని. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన స్కీమ్లో తెలంగాణ నుంచి నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూలు జిల్లాలు ఎంపికయ్యాయి. ఏపీ నుంచి అల్లూరి సీతారామరాజు, అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలు ఎంపికయ్యాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక రైతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు ప్రధాని. పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నెంబర్ 1గా ఉందన్నారు మోదీ. आज इस ऐतिहासिक दिन देश की आत्मनिर्भरता के लिए, किसानों के कल्याण के लिए 2 महत्वपूर्ण नई योजनाओं की शुरुआत हो रही. पहली प्रधानमंत्री धन धान्य कृषि योजना और दूसरी दलहन आत्मनिर्भरता मिशन. ये 2 योजनाएं भारत के करोड़ों किसानों का भाग्य बदलने का काम करेगी. इन योजनाओं पर भारत सरकार करीब 35,000 करोड़ रुपए से ज्यादा खर्च करने वाली है. ప్రధాని మోదీ సర్కార్ వచ్చాక పంటలకు మద్దతు ధర పెరిగిందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. దీంతో రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధరను పొందుతున్నట్లు చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో ఎంతో మంది అన్నదాతలకు మేలు జరిగిందన్నారు. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గించడంతో రైతులకు పెద్ద ఉపశమనం లభించిందన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. किसान भाइयों जरा सोच के देखो, कंपनियां रेट बढ़ाती है लेकिन प्रधानमंत्री जी ने तय किया है वो बढ़े हुए रेट का बोझ किसान के ऊपर नहीं आने देंगे. सरकार अपने ऊपर लेने का काम करती है. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఢిల్లీ రైల్వే స్టేషన్లో యాత్రి సువిధ కేంద్రం ప్రారంభించినట్లు చెప్పారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. దేశవ్యాప్తంగా దాదాపు 76 స్టేషన్స్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీంతో రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గుతుందని అన్నారు. ఎస్పీ చీఫ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ ప్రొఫైల్ను మెటా ఫేస్బుక్ రద్దు చేయడంతో కేంద్రానికి సంబంధం లేదన్నారు వైష్ణవ్. अखिलेश जी का फेसबुक अकाउंट में वो एक्शन फेसबुक ने लिया है, गवर्नमेंट का उसमें कोई एक्शन नहीं है. उनके अकाउंट पे कोई एक बहुत ही अब्यूजिव पोस्ट लगा हुआ था जिसके कारण फेसबुक ने अपनी जो उनकी खुद की पॉलिसी होती है उसके तहत उन्होंने एक्शन लिया. उसमें सरकार का कोई रोल नहीं है. ఎన్డీఏ సర్కార్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తోందన్నారు బీజేపీ నేతలు. ప్రజల అవసరాలకు తగ్గట్లు దేశంలో సంస్కరణలు తెస్తున్నట్లు చెప్పారు కాషాయ లీడర్లు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ల బాంబు పేల్చారు. చైనా దిగుమతులపై అదనంగా 100% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ టారిఫ్లు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయంపై ట్రంప్ ఫైర్ అయ్యారు. ఈ కారణంతోనే ఉన్నట్టుండి డ్రాగన్ కంట్రీపై 100% టారిఫ్లు విధించారు. ఇదే కాకుండా దీంతో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీని రద్దు చేసుకుంటారని బెదిరించారు. ఇప్పటికే చైనాపై విధించిన 30% సుంకాలు కొనసాగుతున్నాయి. వాణిజ్యంపై చైనా అసాధారణంగా దూకుడుగా వ్యవహరిస్తోందంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ దేశ ఉత్పత్తులతో పాటు అక్కడి నుంచి దిగుమతయ్యే అన్ని వస్తువులపైన ఈ సుంకాలు అమలు కానున్నట్టు తెలిపారు. ఇది మినహాయింపు లేకుండా అన్ని దేశాలను ప్రభావితం చేస్తుందన్నారు. ఇది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ఇక చైనా తీసుకునే తదుపరి చర్యలను బట్టి దీనిపై తమ నిర్ణయం ఉంటుందన్నారు ట్రంప్. People are going to do, and it was shocking. I can tell you, Howard and I and Todd, we all Scott, we were all speaking about it before, and we said, where did that come from? It was just, that was out of the blue, right?